గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఈ సభలో ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా స్టేజీ మీద ఉన్నవారికన్నా కింద ఉన్న వారికి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చివరిగా మాట్లాడమన్నారు నన్ను. దాదాపు 6 గంటల నుంచి 8 అవుతుంది, 2 గంటలన్నర అవుతుంది. నా మాట వినేసరికి వందన సమర్పణ అనగానే అంత నవ్వుతారు, కానీ ఈయనసేపు మాట్లాడుతారు అనుకుంటారు, కానీ నేను అంత ధారాళంగా మాట్లాడే మనిషిని కాదు, అంత అర్హుని కాదు. ముందుగా ఈ సభా వేదిక పైన ఉన్నటువంటి ముఖ్యులు, ఆచార్యులు, పెద్దలు శ్రీ డాక్టర్ రఘు గారు, అదేవిధంగా మా పెద్దలు గురువు, అందరికీ గురువు లాంటి వారు కమలాకర్ శర్మ గారు, అదేవిధంగా మా యొక్క అందరికీ అమ్మలాగా ఉన్న వారి సతీమణి మహోదయి డాక్టర్ మనోహరి అమ్మవారికి, అదేవిధంగా ఇంతకుముందే తొందరగా వెళ్ళిన ఏదో వర్క్ ఉందని పోయిన ఆచార్యులు నిత్యానంద స్వామి గారి సార్ గారికి, అధ్యాపకులకు, మరియు వారు మోకును ర్యాకను పట్టుకొని పోయినారు తొందరగా. మరి నిషా వచ్చిందో అని మేము అనుకుంటున్నాం, పడుకోవచ్చు సుమారు ఆచార్యులు. అదేవిధంగా పెద్దలు బీసీ జాతీయ అధ్యక్షులు జాగాజు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మోకు పుస్తకాన్ని రాసిన అట్టం దత్తయ్య గారు మామూలు వ్యక్తి కాదు. ఇదివరకు నేను గత పుస్తక ఆవిష్కరణలో చెప్పాను, దత్తయ్య గారు ఎక్కడ ఉన్నా కానీ మనందరికి కనిపించే ఇంద్రధనుసు లాంటి వాడని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బీసీ ఉద్యమం మొదలైంది, దళిత ఉద్యమం అయిపోయింది, ఇదివరకు సార్ చెప్పిన తెలంగాణ ఉద్యమం అయిపోయింది. బీసీ ఉద్యమంలో దండోర మోగించిన మొదటి మోకు పుస్తకాన్ని రచించిన దత్తయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి గౌడన్నల బతుకులు ప్రతి ఒక్క విషయాన్ని మీకు అధ్యాపకులు పెద్దలు వాళ్ళు చెప్పారు. అసలు సృష్టి గ్రంథం మొదలైంది మనకు తాళపత్ర గ్రంథాలని ఆచార్యులు పెద్దలు చెప్పారు, వాటితోని మొదలైంది. అదేవిధంగా ఈ రోజుకు కూడా సాగుతున్న రచనలకు అందరికీ ఇప్పటికీ తెలియపరుస్తున్న రచనల పుస్తకాలు కూడా ఆనాటి తాళపత్రాల మీద రాసినటువంటి ఆ యొక్క మోతుకు ఆకు ఇప్పటికి కూడా మనం తెలుసుకుంటున్నాం. మొదటగా రచనలు స్టార్ట్ అయింది వాటితోనని మీకు సభాముఖంగా తెలియజేస్తూ, నేను ధృవ ఫౌండేషన్ అధ్యక్షుడిని. మా యొక్క ప్రధాన కార్యదర్శి బోల్లా ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉన్నాడు. మేమేం చేసింది ఏం లేదండి, బ్రహ్మాండంగా ఆయన వంటలు చేసినట్టయితే మేము అందరికీ వడ్డించే వాళ్ళం మాత్రమే అని నేను సభాముఖంగా తెలియజేస్తూ, మీ అందరికీ అవకాశం ఇచ్చిన దత్తయ్య గారు ఈ అవకాశం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వారు మాకు అవకాశం ఇస్తూ మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తూ ఆనందపరిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకున్న అందరికి కూడా నమస్కారాలు.